నమస్తే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ భారీ ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయింది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మించడానికి ముందుకొచ్చింది. రేపో మాపో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే బన్నీ కూడా డేట్లు కేటాయించాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి విదేశాలలో స్పెషల్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా మల్టీ స్టారర్ అని ప్రచారం జరుగుతోంది. బన్నీతో పాటు కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ కూడా భాగమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని శివకార్తికేయన్ను రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే అమరన్తో శివకార్తికేయన్ సౌత్ లో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అమరన్ బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కాబట్టి కార్తికేయన్ ఎంటర్ అయితే ప్రాజెక్టుకు మరింత హైప్ వస్తుంది అని అట్లీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ప్రాజెక్ట్ మల్టీ స్టారర్ అయితే ఐకాన్ స్టార్ అంగీకరిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బన్నీ పుష్ప ఫ్రాంచైజీతో పాన్ ఇండియాలో ఓ సంచలనంగా మారాడు. పుష్ప 2 ఒక్క భాగమే 1850 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. పుష్ప మొదటి భాగం ది రైజ్ కూడా కలుపుకుంటే ఆ వసూళ్ల లెక్క 2000 కోట్లకు పైగానే ఉంటుంది. ఇది బన్నీ ఒకే సినిమాతో 2 భాగాలలో సాధించిన వసూళ్ల లెక్క. అంటే బన్నీ రేంజ్ ప్రభాస్ రేంజ్తో సరి సమానం. ఇంకా చెప్పాలి అంటే డార్లింగ్ ప్రభాస్ కంటే బన్నీ సోలోగా సాధించిన సక్సెస్ ఇది. బాహుబలిలో రానా కూడా ఉన్నాడు. అది ఇద్దరి భాగస్వామ్యంలో సాధించిన వసూళ్లు. అలాగే బన్నీ పాన్ ఇండియాలో తాను సంచలనంగా మారాడు. అలాంటి బన్నీ సినిమాలో మరో స్టార్కు చోటిస్తే అంగీకరిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. బన్నీ సోలోగా సత్తా చాటాలన్నదే అతని సన్నిహితుల నుంచి వినిపిస్తోన్న మాట. ఒకవేళ శివకార్తికేయన్ ఉన్నా ఆ పాత్ర కేవలం కీలకంగా ఉండాలి తప్ప సరి సమాన హోదాలో ఉంటే బన్నీ రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.